హైదరాబాద్ రోడ్ అంటే అమ్మో అంటున్నారు జనం. గల్లీ రోడ్లే కాదు, మెయిన్ రోడ్లు సైతం గోతులతో భయపెడుతున్నాయి. అక్కడ ఇక్కడ అని తేడా లేదు, సిటీ మొత్తం పాడైపోయిన రోడ్లే. మొదటి చిన్నగా ఉన్న గోతులు వర్షాలు ట్రాఫిక్ రద్దీతో పెద్దగా మారాయి. వాహనాలు ఎగిరెగిరి పడుతున్నాయి, బండ్లు పడుతున్నాయి, నడుములు విరుగుతున్నాయి. ఇక వర్షం పడితే ఎక్కడ గుంతుందో కూడా తెలియకుండా జనం భయపడుతున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న పార్సిగుట్టతో పాటు చిక్కడపల్లి, నారాయణగూడలో రోడ్ల పరిస్థితిపై ప్రభాకర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ రోడ్ల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది. అటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు ఇంజనీరింగ్ అధికారులు దృష్టికి పెట్టకపోవడంతో చాలా దయనీయ స్థితిలో రోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా గుంతల రోడ్లతో పాటు ఆ గుంతల నుంచి వచ్చే డస్ట్ కూడా వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ రోడ్లకు సంబంధించి గుంతలు ప్రధానంగా చూడొచ్చు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు రోడ్లతో? చాలా చూస్తున్నా, నరకం ఉంది. ఇది 2 నెలలు అయిపోయింది, ఇట్లానే ఉంది. ఎవరు పట్టించుకుంటలేరు. దాదాపు అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా అధికారులు కూడా పట్టించుకుంటలేరని చెప్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు వందల కోట్ల రూపాయలు రోడ్ల మీద ఖర్చు పెడుతున్నప్పటికీ దాని ప్రయోజనాలు ఎక్కడ కూడా అందట్లేదని చెప్తున్నారు. ముఖ్యంగా రోడ్లకు సంబంధించి ఎప్పుడు కూడా ప్యాచ్ వర్క్లు చేస్తున్నామని చెప్తున్నారు. కాకపోతే ప్యాచ్ వర్క్లు అనేవి ఎక్కడ కనిపించట్లేదు. సార్ చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు, ఎట్లాంటి ఇబ్బందులు పడతారు? ఇక్కడనే ఉంటారు. మేము బండి మీద వస్తే ఈ గుంతల వల్ల బండి మీద రాలేక నడుచుకుంటూ వచ్చినామండి. రోడ్డు మీద పని నుండి బండి మీద వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది మాకు. ఎంత పెద్ద గుంటలు చూడు. వాళ్ళకి కావాలంటే వర్షాకాలం ముందే వాళ్ళు పనులు మొదలు పెడతారు. మామూలు ఎండాకాలం చలికాలం అసలు పనులే చేయరు జిహెచ్ఎంసీలు. అదేంటో మళ్ళీ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చాలనే ప్లాన్తో వర్షాకాలంలోనే పనులు స్టార్ట్ చేస్తారు. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలని వాళ్ళకి తెలియదు. మామూలుగా ఎండాకాలం ఆ టైంలో చేసి ఎంత ప్రాబ్లం అవుతుంది చూడండి ట్రాఫిక్. అందుకే జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఒక లేడీ చనిపోయింది ఒక 3-4 months కింద, ఒక లేడీ చనిపోయింది ఇక్కడ గుంతల వల్లనే. ఎవరు పట్టుకునేటోళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. ప్రధానంగా మనం ఉన్న రోడ్డు కోటి నుంచి సికింద్రాబాద్ చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. చాలా మంది ఎక్కువ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. 24 hours ఇక్కడ నుంచి జర్నీ చేస్తుంటారు. ఈ క్రమంలో అసలు ఈ రోడ్డు పైన జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా వాహనదారులు అటు 2 wheelers కానీ 4 wheelers కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూడొచ్చు. మీరు చెప్పండి, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు ఇట్లాంటి? 1 year నుంచి చూస్తున్నాం. ఈ రోజు మొత్తం ఇది సికింద్రాబాద్ నుంచి కోటి దాకా 24 hours జర్నీ చేస్తే గుంతల నుంచి వన్ వైపు ట్రాఫిక్ ఇక్కడ ఉండే ఇబ్బంది నిలవాలంటే మొత్తం దుమ్ము డస్ట్ పడుతుంది. గుంతలు వాటర్ పిల్లలు తీసుకురావాలన్నా బస్ ఎక్కాలన్నా చాలా ప్రాబ్లం. జిమ్సీ వాళ్ళు ఇప్పటికైనా చర్య తీసుకొని మంచి చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా మంచి చేసి బాగుందని కోరుతున్నాం సార్. ప్రధానంగా అంటే రోడ్లకు సంబంధించిన సమస్య కాకుండా రోడ్ల నుంచి వచ్చి ఏదైతే ఇసుకను వాడుతున్నారు, ఆ రోడ్ల మరమ్మతుల్లో భాగంగా ఇసుకను వాడుతున్నారు. అది కొద్ది రోజులు మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. దాని తర్వాత అది లేచి మొత్తం కూడా వాళ్ళ కళ్ళల్లో పడి పూర్తిగా ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి, కళ్ళుపోయే పరిస్థితి ఉందని కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోల వాడకం హైదరాబాద్లో ఎక్కువగా ఉంటుంది. అసలు ఆటోలు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఒక సిటిజన్ ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. సరే, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు ఈ ఇబ్బందిని, ఎట్లా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఈ ఏరియాలో అసలు రోడ్ అనేవి ఎందుకు పాడవుతున్నాయి అంటే మెయిన్ తవ్వడం వల్లనే పాడవుతున్నాయి. రోడ్డు ఈరోజు వేస్తారు, మళ్ళీ ఒక 15 రోజులు కాగానే ఎవరో వచ్చి తవ్వుతారు. తవ్విన తర్వాత మళ్ళీ మున్సిపల్ దాన్ని పట్టించుకోరు. మళ్ళీ వేసిన వాళ్ళు ఎప్పుడో సంవత్సరం తర్వాత వేస్తారు. వేసిన తర్వాత మళ్ళీ 1 రోజులకు మళ్ళీ ఇంకోటి వచ్చి తవ్వుతాడు. ఈ తవ్వడం వల్ల రోడ్లన్నీ ఇట్లా అవుతున్నాయి. ఇంకో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. వర్షం వచ్చిందంటే మొత్తం రోడ్ల మీదే వారుతుంది. రోడ్ల మీద వాడడం డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేకపోవడం వల్ల రోడ్లు పాడవుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనివల్ల? ఆరోగ్యం సంబంధించి ఇప్పుడు నీళ్ళు నిల్లేస్తే దోమలు వస్తాయి. దోమలు వస్తే డెంగ్యూ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో స్వైన్ ఫ్లూ, తడి ఎక్కువ ఉంటే స్వైన్ ఫ్లూ ఎక్కువ తొందరగా వ్యాపిస్తుంది. మేము నడుస్తుంటే ఇప్పుడు కళ్ళబడినప్పుడు బండి స్పీడ్గా నడిపించే వాళ్ళు కంపల్సరీ పడతారు కూడా. కొంత ఆరోగ్యం చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఓవరాల్గా చూడొచ్చు, అటు ఆరోగ్య సమస్యలతో పాటు ఇటు బాడీ పెయిన్స్ లాంటివి ఇప్పటికే వస్తున్నాయని అటు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు అని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త సమస్య కూడా, ఇసుక కూడా కళ్ళల్లో పడడం, కంటి చూపు కూడా దెబ్బతినడం అనేది ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. అయితే మెయిన్ రోడ్లకు సంబంధించిన ఇష్యూ ఇలా ఉంటే అసలు గల్లీలోని స్ట్రీట్స్లోని రోడ్లు ఎలా ఉన్నాయనే దానిపై ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనమున్న ఏరియా పార్సిగుట్ట. దీన్ని స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అడాప్ట్ చేసుకున్న ఏరియా ఇది. కాకపోతే ఇక్కడనే పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా రోడ్లు మొత్తం ధ్వంసమైన పరిస్థితి, సివరేజ్ డ్రైనేజ్ మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇది సీఎం అడాప్టెడ్ ఏరియా. ఈఆర్ పార్సిగుట్టను దత్త తీసుకున్నప్పటికి కూడా, ఆయన వచ్చి మూడు నెలలు జరిగినప్పటికి కూడా పద్మారావు నగర్ నుండి
పార్సుగుట్ట చౌరస్తా వరకు కూడా ఈ గోతులు మీరు చూసారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఇంతకుముందు మీరు పరిచయం చేసినట్టయితే రోడ్లన్నీ గతుకులమయం, తూతూ మంత్రంగా మన బోనాల పండుగకు తూతూ మంత్రంగా రోడ్లు వేసినప్పటికీ కూడా ఇంకా ఈరోజు ఓ బండ మీద పోతే మాత్రం నడువులు విరిగినటువంటి పరిస్థితి ఉంది. స్వచ్ఛ హైదరాబాద్ తర్వాత అధికారులు వచ్చినప్పుడు కూడా తూతూ మంత్రంగా ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు చెప్పినది ఏంటంటే ఒక గుంత చూపించినట్టు 1000 రూపాయలు ఇస్తే ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు మా ఎంబడి వచ్చినట్టయితే మా పార్చుగుట్టలో కేసీఆర్ గారు దత్తత తీసుకున్న దగ్గర అనేకమైన గుంతలు చూపిస్తాం. ఈనాడు వినాయక నిమజ్జనం కార్యక్రమం ఉన్నది. మన పండుగలు వచ్చినప్పుడు కూడా రోడ్లు గతుకులమయంగా ఉన్నాయి. రోడ్డు మీద నడవడానికి చాలా అధ్వానంగా పరిస్థితి ఉందండి. చూడండి గుంతలు చూడండి, మీరే చూస్తున్నారు. అంటే ఓవరాల్గానైతే సీఎం అడాప్ట్ చేసుకున్న పార్సిగుట్టలోనే ఇట్లా పరిస్థితి ఉంటే మిగతా అధికారులు అడాప్ట్ చేసుకున్నాయి ఉన్నాయి, ఎమ్మెల్యేలు అడాప్ట్ చేసుకున్నాయి ఉన్నాయి, మంత్రులు అడాప్ట్ చేసుకున్నారు. మెయిన్ రోడ్ల పరిస్థితి అంటే ఓకే, జిహెచ్ఎంసీ సరైన దృష్టి పెట్టట్లేదు, దాని గురించిన నిధులు రిలీజ్ కాకపోవచ్చు, అట్లాంటివి ఏమైనా చూసుకోవచ్చు. కాకపోతే ప్రధానంగా వీధి రోడ్లపైన దృష్టి పెట్టాల్సిన అధికారులు మాత్రం దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసిరని పూర్తిగా పూర్తి స్థాయిలో అర్థమవుతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గానైతే జిహెచ్ఎంసీ దీనిపై కాన్సన్ట్రేట్ చేయకపోతే మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే స్ట్రీట్ రోడ్లకు సంబంధించి చాలా వరకు ఎక్కువ జనాలు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే మరమ్మతులు చేయాలన్నట్టు ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఓవరాల్గా హైదరాబాద్ రోడ్లలోని పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్. వారం 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లపై మట్టి పేరుకుపోయింది. నిన్న ఇవాళ ఎండ రావడంతో ఒక్కసారిగా గాల్లోకి దుమ్ము లేచింది. మామూలుగా ఉండాల్సిన 1 క్యూబిక్ మీటర్ గాలిలో 60 మైక్రోగ్రాములు మించకూడదు. అయితే ప్రస్తుతం 120 మైక్రోగ్రాములు ఉన్నది. చాలా ఏరియాల్లో 90 మైక్రోగ్రాములు నమోదవుతోంది. సిటీలో ఏ ప్రాంతంలో చూసుకున్నా గాల్లో ధూళి రేణువులు 60 మైక్రోగ్రాములకు తక్కువగా లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్తున్నారు. కృష్ణానగర్, యూసఫ్గూడ ప్రాంతాల్లో పరిస్థితిని సదానందం అందిస్తారు. రోడ్లు ఎక్కాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. ఓవైపు గుంతలు, మరోవైపు మ్యాన్ హోల్స్, వీటికి ఇప్పుడు అదనంగా దుమ్ము ధూళి వచ్చి చేరుతుంది. నగర రోడ్లపై ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులకు పూర్తిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గత 4 రోజులుగా వర్షాలు కురవడంతో తడిగా ఉన్న రోడ్లు ప్రస్తుతం 2 రోజులుగా వర్షాలు లేకపోవడంతో వాతావరణం పొడిగా మారి రోడ్డుపై పేరుకుపోయిన మట్టి మొత్తం దుమ్ము ధూళిగా ఎగురుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను రోజు ఇక్కడ తిరుగుతూ ఉంటున్నా అండి. మన మొత్తం సిటీ అంతా కాకుండా మన పర్టికులర్ ఈ ప్లేస్లో తిరుగుతుంటాను. కాకపోతే ఏమవుతుంది, గుంతలు వల్ల బాడీ పెయిన్ ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు సరిగ్గా బాధ్యతగా తీసుకొని చేస్తే ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని మా అభిప్రాయము. గుంతలే కాకుండా ఈ దుమ్ము ధూళి వేస్తుంది కదా, దానివల్ల ధూళి వల్ల రోగాలు ఎక్కువ వస్తున్నాయండి. అందులో ఇప్పుడు వింటర్ సీజన్, వానాకాలం కదా, కాబట్టి గవర్నమెంట్, ఈ ప్రభుత్వం కొద్దిగా శ్రద్ధ తీసుకొని ప్రజారోగ్యం వాళ్ళ కోసం, ప్రజల కోసం పనిచేసే గవర్నమెంట్గా బాధ్యతతో చేయాలని మా విన్నపం. రోడ్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. నో బడీ ఈజ్ హియర్ టు లుక్ ఆఫ్టర్ దిస్ రోడ్. సో వాట్ వీ నీడ్ ఈస్ టు బి ప్లీజ్ క్లీన్ దిస్ ఆల్ ఏరియా. ఇది పడుకున్నప్పుడు చక్కర వచ్చినట్టు, ఇంకోటి తల తిరిగినట్టు, అది కొంచెం ఇట్లా పడుకోగానే తల తిరుగుతుంది. పొల్యూషన్ వల్ల ఇది అవుతుంది అని చెప్పినారు. ఓకే, అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? జిహెచ్ఎంసీని, గవర్నమెంట్ ఏం చేయాలని కోరుకుంటున్నారు రోడ్ల గురించి? కొంచెం ఇలాంటిది కొంచెం తొందరగా ఫాలో అప్ చేస్తే మేము కొంచెం తిరగవచ్చు మంచిగా ఫ్యామిలీతో అని అనుకుంటున్నాం. అలాగే వీటితో పాటు ప్రస్తుతము గాలిలో 1 క్యూబిక్ మీటర్ గాలిలో సుమారుగా 60 మైక్రోగ్రాముల RSPM అంటే ధూళి రేణువులు మాత్రమే ఉండాలి. కానీ ఇవి ప్రధాన ఏరియాలో దిల్సుఖ్ నగర్, కృష్ణానగర్, బంజారా హిల్స్, కొత్తపేట, అమీర్పేట లాంటి ఏరియాలో ఇది సుమారు 120 గ్రాములకు మించింది. అంటే దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు ఎంత ప్రబలిస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం కృష్ణానగర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ దుమ్ము ధూళి వల్ల ప్రజలు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో మనం వారిని అడిగి తెలుసుకుందాం. గుంతలు అయిపోయింది. ఆడపడితే ఆడ రోడ్లు గుంతలు తవ్వేసారు. మొత్తం దుమ్ము గందరగోళం ఉంది. ఎల్ఎన్టీ వాళ్ళు మొత్తం ఏంటంటే దొవ్వి పెట్టేసి అది లోపలికి పోతే రోగాలు వస్తాయి కదా. రోగాలు అంటే మొత్తం ఏంటంటే మొత్తం గుల్లగుల్ల అయిపోతుంది. జిహెచ్ఎంసీ ఏంటంటే మెయిన్ కంపల్సరీ రోడ్స్ వేయాలి. రోడ్స్ వేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రోడ్లో చాలా కంజెస్టెడ్ అయిపోయింది. వానకి గుంటలు పడిపోయి దానివల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, దుమ్ము లేచిపోతుంది. అది బాడీ లోపలికి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ కంజెస్టెడ్ అయిపోయింది. దీనివల్ల ట్రాఫిక్ హెవీ అయిపోయింది. ఎటు పోవాలన్న ట్రాఫిక్ లేదు. యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దీని సొల్యూషన్ ఏంటనేది మీరు ఆలోచించి మాకు న్యాయం చేయండి సార్. ప్రస్తుతం మనం కృష్ణానగరంలో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం 2 వీలర్ బైకర్ మనతో ఉన్నాడు. చెప్పండి సార్, మీకు దీనికి సంబంధించి రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి, దీని ద్వారా దుమ్ము రేసిపోతుంది కదా, సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి? ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే అండి,
ఈ గుంతల వల్ల వర్షం పడింది కదా, ఇదంతా గోతులు పడిపోయినాయి. దీంట్లో వెళ్ళడానికి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. తర్వాత దుమ్ము వచ్చేసి ఊపిరితిత్తులు వ్యాధి రావడానికి, ఎలర్జీ, చేతులు ఇవన్నీ దురదలు వచ్చేస్తున్నాయి ఇంటికి వెళ్తున్నప్పటికీ. దీంతో మాకు చాలా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతున్నాం. ఇంతవరకు జిహెచ్ఎంసీ వాళ్ళు తొడవడం కానీ ఆ గోతుల్లో ఎటువంటి మెట్లేసి పోడ్చడం కానీ ఏం జరగలేదండి. మేము జిహెచ్ఎంసీని ఒకటి అడుగుతున్నాం సార్, ఈ గుంతలైనా పూడ్చి శుభ్రంగా దీన్ని తుడిస్తే డస్ట్ రాదు, అది కూడా తొడవడం లేదు. ఓకే మొత్తానికి ఇక్కడ ఉన్న వాహనదారులు, టూ వీలర్స్, బైకర్స్ ఏం చెప్తున్నారంటే ఈ ఉన్న గుంతలను ముందుగా పూర్తి చేస్తే, దానిలో మట్టి అంతా తీసేస్తే పారిశుద్ధ్య కార్మికులతోటి, దాని ద్వారా దుమ్ము ఆగిపోయి తమ హెల్త్ కొంచెం బెనిఫిట్గా ఉంటుందని వారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.